ఓకే, ఈరోజు ఒక ప్రముఖ దినపత్రికలో చిత్తూరు మెయిన్ ఎడిషన్లో వచ్చినటువంటి వార్త, ఎన్నికల కోడ్ అప్పుడు జరుగుతున్నటువంటి ఈ వ్యవస్థను నిర్వీర్యపరిచే వార్త ఒకటి చూసాం. వైసీపీకి జలకిస్తున్న వాలంటీర్లు, ఎందుకంటే వాలంటీర్లు అందరినీ కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మీరు రాజీనామా చేస్తారా లేకపోతే మెమో ఇచ్చి మమ్మల్ని తీసేయమంటారా? ఎందుకంటే వాలంటీర్లు 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలుగా ప్రతి 50 ఇండ్లకి ఒకరిని అపాయింట్ చేసుకొని వాళ్ళ దగ్గర డేటా సేకరించుకొని వాలంటీర్ల డేటా మీద పట్టుంది కాబట్టి ఆ డేటాను తీసుకొచ్చి ఆ డేటా ద్వారా ఎలక్షన్లో వాళ్ళకి లబ్ధి చేకూర్చాలి. వాలంటీర్లకైతే ఇంటింటికి జనాలు తెలుసు కాబట్టి వాలంటీర్లు రాజీనామా చేసి మా దగ్గరికి రండి, లేకపోతే మీ అంత చూస్తాము, మేమే తీసేస్తాం మిమ్మల్ని అని చెప్పి బెదిరించే పోకడకు చిత్తూరు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి విజయాంధ్ర రెడ్డి గారు తెరదీశారు. నేను అడుగుతాను వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయాంధ్ర రెడ్డి గారికి, మీకు కార్యకర్తలు లేరా? మీకు సొంత బలం లేదా? సంస్థాగతంగా మీ పార్టీ లేదా? నిర్మించబడలేదా అండి విజయాంధ్ర రెడ్డి గారు మీ పార్టీ? వాలంటీర్లు తీసుకుంటారా? వాలంటీర్ల ద్వారా ఎలక్షన్ నడిపించుకోవాలనుకుంటారా? ఒక పక్క వాలంటీర్లు మా కార్యకర్తలు అని చెప్పి గతంలో విజయసాయి రెడ్డి గారు అంటారు, ఒకప్పుడు వాలంటీర్లందరికీ ఉద్యోగాలు ఇచ్చి రాష్ట్రంలో ఉద్యోగ కల్పన చేసామని చెప్పి మీ ముఖ్యమంత్రి అంటాడు. ఇప్పుడేమో సిగ్గు ఎగ్గు లేకుండా వాలంటీర్ రాజీనామా చేయండి, వచ్చి మా దగ్గర చేరండి, 5,000 కాకపోతే 10,000 ఇస్తాము, లేకపోతే మేమే తీసేస్తాము, మీరు ఎలక్షన్లో మాకు పనిచేయాలని చెప్పి చెప్తారా? వాలంటీర్లారా గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది, వీళ్ళు ఆటలు సాగుతున్నాయి. 5,000 6,000 7,000 ఎంతో కొంత జీతం తీసుకుంటున్నాం. మిమ్మల్ని ఇవాళ క్షణికావేశంలో రాజీనామా చేసేలా చేసి ఆ రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ 2 నెలల్లో వచ్చేది మా ప్రభుత్వం అని చెప్పి మిమ్మల్ని మభ్యపెట్టి మళ్ళీ మీకు ఏదో ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పి అభూతి కల్పన చేసేటువంటి ఇటువంటి నాయకుల్ని నమ్మకండి. ఎందుకంటే వాలంటీర్లు తొలగించట్లేదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా పలు సందర్భాల్లో చెప్పారు. అది ఒకటో విషయము. రెండో విషయము, రేపు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పార్టీ వస్తుందా? ఒకవేళ వైకాపా పార్టీ అధికారంలోకి వస్తుందని భావించుంటే ఈ అభ్యర్థి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలాగో గవర్నమెంట్ ఫామ్ చేస్తుంటే నీ హెల్ప్ ఎందుకు తీసుకుంటాడు? వాళ్ళ కార్యకర్తల బలం మీద నమ్మకం లేకనా? వైఎస్ఆర్సీపీ నాయకులకి వాళ్ళ సొంత కార్యకర్తల మీద నమ్మకం కోల్పోయారు. వాళ్ళ కార్యకర్తలను నమ్మటం లేదు. సొంత పార్టీ కార్యకర్తలే నమ్మని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ప్రజాధనంతో జీతాలు తీసుకున్నటువంటి వాలంటీర్లు తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ఎలక్షన్ జరపాలన్నటువంటి నీచ సంస్కృతి తెరలేపారు. చిత్తూరులో ఇవాళ ఫోన్లు చేసి బెదిరిస్తున్నారంట. ఫోన్లు చేసి బెదిరించి మీరు కార్పొరేటర్లకి రాజీనామా పత్రాలు. కార్పొరేటర్లు ఎవరండి? కార్పొరేటర్లు ఎవరు? కార్పొరేటర్లకి ఏం హక్కు ఉంది రాజీనామా పత్రాలు స్వీకరించుకోవడానికి? అపాయింట్మెంట్ పత్రం మీద కార్పొరేటర్ సైన్ చేశారా? సిగ్గు ఎగ్గు లేకుండా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఈరోజు వాలంటీర్లు రాజీనామా చేయమని అడుగుతున్నారు. సిగ్గుందా మీకు? అంటే ఎలక్షన్ ఓడిపోతామన్న భయమా మీకు? మీ ప్రజాబలంతో మీ కార్యకర్తల బలంతో ఎలక్షన్ నడిపించుకోవడం చేతగాని మీరు ఇవాళ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలాగా మారమని చెప్పి వాలంటీర్లు కోరుతున్నారంటే దీనికి అర్థం ఏంటి? ఎలక్షన్ కమిషన్ కూడా నేను కోరుకుంటా ఉన్నా, ఇలా వాలంటీర్లని సర్వీస్లో ఉన్నప్పుడు పిలిచి బెదిరించేది ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కిందకి రాదా? దీన్ని ఏం చేస్తారు? విజయానంద రెడ్డి గారు మీ రోత బుద్ధిని బయట పెట్టుకున్నారు. ఇవాళ వాలంటీర్స్ అడుగుతారా మీరు బెదిరించి? అంటే మీ చేతిలో పవర్ ఉంటే రేపు పోలీస్ ఆఫీసర్ని అడుగుతారా? రెవెన్యూ అధికారులు కూడా అడుగుతారా? ఎందుకు అడుగుతారు? ప్రజాధనంతో మేమిచ్చే డబ్బులతో ఇన్ని రోజులు జీతాలు పెంచిన వాలంటీర్లని ఎందుకు బెదిరిస్తూ ఉన్నారు? వాలంటీర్లారా గుర్తుపెట్టుకోండి, మీకు ఉద్యోగాలు ఈ టైంలో రాజీనామా చేసి వెళ్ళిపోతే మీ రాజీనామా ఆమోదింప చేసుకొని కార్పొరేటర్ల ద్వారా మీరు ఏదైతే ప్రచారం చేయాలనుకుంటా ఉన్నారో తిరిగి మళ్ళీ మీకు ఈ ప్రభుత్వం వస్తుందో రాదో మీకు తెలియదు. ఈ ప్రభుత్వం రావట్లేదు. తెలుగుదేశం పార్టీ తరఫున చెప్తా ఉన్నాం, ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ ఈజ్ నాట్ ఫార్మింగ్ గవర్నమెంట్ అగైన్. ఏ హక్కుతో వాలంటీర్ రాజీనామా అడుగుతున్నారు విఎన్ఆర్ గారు? మీరు చిత్తూరు ప్రజలు ఏం చేద్దాం అనుకుంటా ఉన్నారు? ఎలక్షన్స్లో దొంగ దెబ్బకు చాటుతీస్తారా? వై నాట్ 175 మీ నేలలో ఎక్కడే పోయింది? మీరు నిజంగా అభివృద్ధి సంక్షేమం చేసి 5 ఏళ్ళలో చిత్తూరు ప్రజలను పట్టించుకోమంటే మీ మోహన్ చూసి ఓట్లేసే వాళ్ళు ప్రజలు. ఇవాళ మీ మోహన్ చూసి ఓట్లేసే పరిస్థితి లేదు. మీ నాయకుడు చెప్పే మాటలు నమ్మే పరిస్థితి లేదు కాబట్టి ఇంటింటికి వెళ్ళి వాలంటీర్లు అడుక్కుంటారు. ఎలక్షన్ ఇంకో 45 రోజులు ఉండగా వార్డు తిరిగి ఇల్లు తిరిగి ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడగాల్సింది పోయి వాలంటీర్లు రమ్మని నువ్వు బెదిరిసి నువ్వు ఉద్యోగం చేస్తావా చేయవా, నువ్వు రాజీనామా చేస్తావా చేయవా, నీకు 5,000 ఇస్తా ఉన్నారు కదా, నువ్వు రా నేను నీకు 10,000 ఇస్తా, నువ్వు 15,000 ఇస్తా. అంత డబ్బు ఎక్కువైపోయిందా మీకు? అంత డబ్బు ఎక్కువయ్యి
ప్రభుత్వం ఇచ్చే జీతం కంటే 2 3 జీతం ఎక్కువ ఇస్తా అని చెప్పి వీళ్ళు మభ్యపెట్టి వీళ్ళు ఎలక్షన్ నడిపించుకుంటారు. ఇది ఒక నీచమైన సంస్కృతి కాదా? ఇది ఈ సిగ్గులేంతరానికి పరాకాష్ట కాదా? విజయానంద రెడ్డి గారు ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు? చిత్తూరు ఎలక్టోరేట్కి, చిత్తూరు ప్రజలకి, చిత్తూరు ఓటర్లకి మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు విజయానంద రెడ్డి గారు? నేను సూటిగా అడుగుతానా, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ చిత్తూరు అభ్యర్థినే సూటిగా అడుగుతాను. వాలంటీర్లు బెదిరించి తీసుకుంటా అన్నారు. వాలంటీర్లారా, దీన్ని నమ్మి మోసపోకండి. రేపు తిరిగి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాదు రాదు రాదు. ఈయన్ని నమ్మి మీరు నెల రోజులు 10,000 ఇస్తారు, 2 నెలలు 10,000 ఇస్తారు, 3 నెలలు 10,000 ఇస్తారు. తర్వాత ఏం చేస్తారు? మీరు ఈ పార్టీ కార్యకర్తలనే నమ్ముకోకుండా మీ అవసరం ఏర్పడింది కాబట్టి మిమ్మల్ని రమ్మంటున్నారు ఈరోజు. రేపు మీ డేటాతో అవసరం అయిపోయి రేపు మీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? తెలుగుదేశం పార్టీ ఒక స్పష్టమైన విధానం తీసుకునింది. మేము అధికారంలోకి వచ్చినా వాలంటీర్ వ్యవస్థను డిస్టర్బ్ చేయమని చెప్పాం కదా. మా నాయకుడు పలు సందర్భాల్లో చెప్పాడు కదా. మరి దీనికి ఏమంటారు మీరు? ఇవాళ ప్రజలకి ప్రభుత్వ పథకాలకి మధ్య వారధిగా ఉంటామని చెప్పి మిమ్మల్ని నమ్మించి నయవంచన చేసి మోసం చేసి మీకు ఇచ్చే అరాకరో జీతాలు కూడా మీకు టైంకి రాకుండా చేసి మిమ్మల్ని రాజకీయ కృతువులో పావులుగా వాడుకున్నటువంటి ఈ నాయకులకి బుద్ధి చెప్పాలంటే మీరెవరూ రాజీనామా చేసి మీకున్న ఉద్యోగాన్ని పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. రాజీనామా చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పబ్బం గడుపుకొని మళ్ళీ 2-3 నెలల తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని పట్టించుకోరు. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలే నమ్మని నాయకుడు మీ యొక్క వాలంటీర్లు నమ్ముతాడా? 2 రోజులు మీ పబ్బం గడిపించుకుంటారు, మీ దగ్గర డేటా తీసుకుంటారు, తర్వాత అయిపోతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల కింద కార్యకర్తల కింద గౌరవం లేకుండా బతుకుదామనుకుంటే మీ ఇష్టం. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చేసిన వాళ్ళకే వాళ్ళ ముఖ్యమంత్రి దగ్గర వాళ్ళ నాయకుల దగ్గర ఏ పార్టీ గౌరవం దక్కుతుందో మీకే తెలుసు. నేను ఎన్నికల అధికారులు కూడా అడుగుతా ఉన్నా, ఎన్నికల సంఘానికి కూడా ఇది సిఫార్సు చేయాలి, ఎన్నికల సంఘం కూడా దీన్ని సుమోటగా స్వీకరించాలి. ఇటువంటి బెదిరింపులకు పాల్పడేటువంటి నాయకుల మీద తక్షణం చర్యలు తీసుకోవాలి. వీళ్ళకి అండగా ఉన్న ఇతర అధికారులు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద కూడా స్పష్టంగా అధికారులు తీసుకోవాలి. విజయానంద రెడ్డి గారు ఇటువంటి నీచపు పోకడలు తెరదీపి చిత్తూరులో రాజకీయ సంస్కృతిని విష సంస్కృతిగా మార్చి చిత్తూరు ఓటర్లని, చిత్తూరు ప్రజలను, వాలంటీర్లను, ఇతర అధికారులను బెదిరించేటువంటి సంస్కృతి మీరు తక్షణం మానుకోవాలి. ప్రజాక్షేత్రంలో మీకు మీ కార్యకర్తలకు బలం లేకపోవడం వల్లే మీరు ఇవాళ వాలంటీర్లు నమ్ముకోవాల్సి వస్తుంది. కానీ మీకు నిజంగా కార్యకర్తల మీద బలం ఉంటే మీరు ఓడిపోతానన్న భయం ఉంది కాబట్టి మీ కార్యకర్తలు మీరు నమ్మట్లేదు కాబట్టి వాళ్ళ వాలంటీర్ల దగ్గర చేయి జాపి అయ్యా నాకు సాయం చేయండి, అమ్మా నాకు సాయం చేయండి, మీకు ఇంటింట్లో పట్టుంది, మీరు ఇంట్లో చాలా మందికి తెలుసు కాబట్టి మీరు వచ్చి మాకు సాయం నేను అడుగుతానా. ప్రజా జీతంతో నువ్వు నేను కట్టిన ట్యాక్స్ డబ్బులతో జీతాలు ఇస్తున్నటువంటి ఒక వ్యవస్థకి ఆ వ్యవస్థను రాజీనామా చేసి రమ్మని చెప్పి మీకోసం ప్రచారం చేయమనే హక్కు మీకు ఎక్కడిది? పశువులు అనుకున్నారా? వాళ్ళకి ఆత్మాభిమానాలు ఉండవా? మీకు ఎందుకు పనిచేయాలి వాలంటీర్లు? ప్రభుత్వం చేత వ్యవస్థ చేసుకుని ఏర్పాటు కదా ఇది. లేకపోతే డిక్లేర్ చేయండి, రేపు వాలంటీర్లంతా మా పార్టీ కార్యకర్తలే అని చెప్పి డిక్లేర్ చేయండి. మేము ఇన్నేళ్లు మోసం చేశాము, ప్రజల అవసరాల కోసం తీర్చడానికి వాలంటీర్ వ్యవస్థ చేశామని చెప్పిన మాట అబద్ధం అని చెప్పిన తర్వాత కావాలంటే ఈ మాటలు మాట్లాడండి. కానీ ఇవన్నీ మాట్లాడకుండా ఇవాళ వాలంటీర్ని ఎలక్షన్ డ్యూటీ చేయమంటారంటే ఇంకా విజయానంద రెడ్డి గారు ఓటమి ఒప్పుకున్నారు కాబట్టే ఈ ప్రకటనతో వాలంటీర్లు మిమ్మల్ని నమ్మట్లేదు, మీ దగ్గర రామంటున్నారు, భయపడుతున్నారు. ఈ కాల్ రికార్డులన్నీ ఎందుకు బయటపడ్డాయంటే వాలంటీర్ల యొక్క నమ్మకాన్ని మీరు కోల్పోయారు, మీ మీద నమ్మకాన్ని మీ కార్యకర్తలు కోల్పోయారు, మీ పార్టీ మీద నమ్మకాన్ని మీరు కోల్పోయారు. టోటల్గా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద, పార్టీ మీద ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం నమ్మకం కోల్పోయింది కాబట్టి ఇటువంటి విపరీత పోకడలు పోతున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఇదే కాదు, ఈ కల్చర్ రాష్ట్రం అంతా కూడా ఎంతో తొందరలో వ్యాపిస్తుంది. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, విజయానంద రెడ్డి గారు ఇటువంటి వింత పోకడలకు, ఇటువంటి నీచపు పోకడలకు దారి తీసి మీరు ఎమ్మెల్యే గెలవాలనుకోవడం చాలా హాస్యాస్పదం. మీరు ఓటమిని ఒప్పుకున్నట్టే విజయానంద రెడ్డి గారు నేను ఓడిపోతున్నాను భయంతో ఆయనకు భయం మొదలయ్యి వాలంటీర్ల మీద డిపెండ్ అవుతున్నారు తప్పితే ఇంకో విషయం కాదు. రానున్న రోజుల్లో మరిన్ని వింత పోకడలకు, మరిన్ని దారుణమైన పోకడలకు ఈయన తెరదీయటం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. విజయానంద రెడ్డి గారు ఇటువంటి గెలుపు మీరు కోరుకుంటే మాత్రం ఆ గెలుపు ఎలాగో మీకు దక్కదు. మీ ప్రభుత్వం మీద పీకల దాకా అసమ్మతి ఉంది, ఖచ్చితంగా మీరు గెలవరు. మీరు గెలవకపోగా ఇటువంటి నీచ సంస్కృతిని చిత్తూరులో నాటద్దండి. గంగాధర్ నుంచి వచ్చి ఇక్కడికి మీరు ఏదో అభివృద్ధి చేస్తారని మీ కార్యకర్తలు మిమ్మల్ని నమ్మి ఆలోచిస్తా ఉంటే మీరు ఇటువంటి విష సంస్కృతి తీసుకొస్తున్నారు. పాప మీ కార్యకర్తలకే తెలీదు. మీ కార్యకర్తల గొంతులకి మీ కార్యకర్తలకు మీరు ఏం చెప్తున్నారంటే విజయానంద రెడ్డి గారు నాకు నీ మీద నమ్మకం లేదు, నీకంటే నీ వాలంటీర్ బాగా పనిచేస్తాడు,
కాబట్టి కండువా కప్పి 4 ఏళ్ళు తిరిగిన కార్యకర్తలు నాకొద్దు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా ఎందుకు ఎలక్షన్ చేయడానికి ఎందుకు అవసరం లేదు, నాకు కావాల్సింది మా వాలంటీర్లు అని చెప్పేటువంటి ప్రయత్నం విజయేంద్ర రెడ్డి గారు చేస్తా ఉన్నారు. విఎన్ఆర్ గారు ఇది చాలా బ్యాడ్ కల్చర్, దీన్ని తీసుకొచ్చి దయచేసి చిత్తూరులో ఉన్నటువంటి ఎన్నికల వాతావరణాన్ని, ప్రజాస్వామ్య వాతావరణాన్ని డిస్టర్బ్ చేయొద్దని చెప్పి మరొక్కసారి మనవి చేసుకుంటా, ఇటువంటి వింత పోకడల్ని కూడా ఎలక్షన్ కమిషన్ తమ దృష్టికి తీసుకొస్తాం. మీరు స్వయంగా సుమోటోగా దీన్ని తీసుకొని తక్షణం ఇటువంటి చర్యలు జరగకుండా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం.